నమస్తే మేడం ఫ్రెండ్స్, నా పేరు వంశీ. నేను ఢిల్లీ ట్రావెలర్. బెంగళూరులో ఓలా, ఊబర్, ర్యాపిడో, నమ్మాత్రి క్యాబ్ తోలుతుంటాను. సో ఈరోజు ఇప్పుడు కూడా డే డ్యూటీ అయితే స్టార్ట్ చేయబోతున్నాను. సో మనకైతే మనం ఊబర్లో ఇన్సెంటివ్ కంప్లీట్ చేయాలని చెప్పినాం కదా, కంప్లీట్ అయితే చేసేసినాము. సో ఇంకో విషయం ఏంటంటే నేను కర్నూలుకు వెళ్ళాలని చెప్పాను. సో కర్నూలు పోవాల్సిందే, ఆ వీడియోలో మనం పెట్టాల్సిందే, అది పెట్టలేకపోయాను. నాకు ఫుల్ ఇబ్బంది అయిపోయి, అంటే ఇంకా హెల్త్ కొంచెం ఇష్యూ చేసి నేను వీడియో అయితే నేను ఎడిటింగ్ చేయలేక పెట్టలేకపోయాను. అవి క్లిప్స్ ఉన్నాయి, దాంట్లో కూడా కొంచెం యాడ్ చేద్దామండి. మనం కర్నూలు వెళ్ళేది ట్రైన్లో రిటర్న్ వచ్చినా అనమాట. సో మనమైతే ఒకటే రోజే 10,000 ఎర్నింగ్స్ చేసినాము, దాని గురించి కూడా మాట్లాడుకుందామండి. సో ఇప్పుడైతే నేను డ్యూటీ స్టార్ట్ చేయబోతున్నాను. మనం ఈరోజు ఓలా చేస్తున్నాం, ఎందుకంటే ఓలాలో మనకి ఇన్సెంటివ్ ఉంది. దగ్గర 7,500 ఏముంది ఇన్సెంటివ్ వచ్చేసి 100 బుకింగ్స్ చేస్తే. సో ఇప్పుడు వచ్చేసి ముందుగా డేట్ చెప్పుకుందామండి. డేట్ వచ్చేసి 26వ తేదీ బుధవారము, 3వ నెల, సో 2025. సో ముందుగా వచ్చేసి మనం డ్యూటీ ఆన్ చేసి ముందుగా 0 కిలోమీటర్ చేసి, దాని తర్వాత డీజిల్ పట్టించుకొని 0 కిలోమీటర్ చేసి దాని తర్వాత డ్యూటీ అనేది ఆన్ చేద్దామండి. అదే క్రమంలోనే మనము బుకింగ్స్ ఎన్ని కొడితే ఎంత ఇన్సెంటివ్స్ ఉంది అనేది కూడా చూద్దామండి. ఇప్పుడైతే ముందుగా వచ్చేసి ఒక కప్పు టీ తాగుదామండి. చాలా రోజుల కప్పు టీ తాగుదామనే మాట కూడా మాట్లాడి టీ తాగేది కూడా చాలా తగ్గించేసిన అనమాట. సో ఓకేనా, మాటల్లో పడి 0 కిలోమీటర్ చేయడమే మర్చిపోయినాను. అబ్బా, మైండ్ ఒక్కొక్కసారి పని చేయదన్నమాట. సో మనం అయితే 0 కిలోమీటర్ చేద్దామండి. అట్లా డీజిల్ పట్టించుకుందాం అనుకుంటుంది కదా. డీజిల్ అయితే ఇప్పుడు 2 పాయింట్లు ఉంది. సో ఇప్పుడు అంత అవసరం లేదు. ఎక్కడైనా బయటికి పోయినప్పుడు, అదే డీజిల్ బంక్ ఉన్న ఏరియాలో డ్రాప్ అయినప్పుడు, లేకుంటే ట్రాఫిక్ ఫ్రీ ఉన్నప్పుడు అట్లాంటి చోట అనేది పట్టించుకుందామండి డీజిల్. సో ఇప్పుడు వచ్చేసి మనం 0 కిలోమీటర్ చేద్దామండి. సో ఇక్కడ చూడొచ్చు, 0 కిలోమీటర్ చేసే ముందుగా వచ్చేసి మనకి లాస్ట్ టైం తిరిగిండే కిలోమీటర్లు, ఆ డేట్ ఎప్పుడనేది కూడా చెప్తాను నేను. సో ఇవి లాస్ట్ టైం తిరిగిండేటివి 499 కిలోమీటర్లు. సో మనమైతే 0 చేయబోతున్నాము. ఇప్పుడు వచ్చేసి 2 పాయింట్లు ఉంది డీజిల్. సో 0 కిలోమీటర్ అయితే చేసేసినాను. సో టీ తాగడం అయితే అయిపోయింది. ఇంకా ఈ రోజు నుంచి 26వ తేదీ రోజు, సో మనకు వచ్చేసి 1వ తేదీ వరకు 100 బుకింగ్స్ కోడ్ తగిన 7,500 ఉంది. సో దాన్ని అయితే చూద్దామండి. ఇప్పుడు సమయం వచ్చేసి 11:30 అవుతుంది. సో ముందుగా డ్యూటీ ఆన్ చేసే ముందుగా వచ్చేసి మనం ఇన్సెంటివ్స్ చూద్దామండి. ఇన్సెంటివ్ సెక్షన్ లేకపోతున్నాను. సో సబ్స్క్రిప్షన్ ప్లాన్ అయితే తీసుకోలేదు. అదొక్కటే కాదు, మళ్ళీ వెరైటీ కూడా ఇచ్చినాడు. ఇది ఎయిర్పోర్ట్ ఛాలెంజ్ బుకింగ్స్ అని, మనకు అవసరం లేదు. మనం చూడొచ్చు డే 1 ఆఫ్ 7 days 7 అని ఉంది అక్కడ. సో 12 AM నుంచి 11:59 వరకు. సో మనం దాన్ని అయితే ఓపెన్ చేద్దామండి. సో ఇక్కడ చూడొచ్చు మీరు వచ్చేసి, సో 40 బుకింగ్లు కొడితే 1,200 రూపాయలు. దాని తర్వాత వచ్చేసి 55 కూడా తగిన 2,200. దాని తర్వాత 70 బుకింగ్లు చేసేగిన 3,500. దాని తర్వాత 85 బుకింగ్లు చేసేగిన 5,100 రూపాయలు. దాని తర్వాత 100 బుకింగ్లు చేసేగిన 7,500 ఫైనల్ బుకింగ్స్ అనమాట. ఇక్కడ మీరు ఎన్ని రోజులు ఉంటారనేది కూడా లిస్ట్ ఉంటుంది ఇక్కడ. సో 1 2 3 4 5 6 7 1 వీక్. ఓకేనా, 26వ తేదీ నుంచి మనకు 1వ తేదీ వరకు ఉంది. 1 వీక్లో 100 బుకింగ్స్ కొట్టేస్తే 100% కొట్టచ్చు. ఎందుకంటే మనల్ని కొట్టి నిరూపించినాను కాబట్టి. మామూలుగా అది 1 వీక్లో కాదు, ఇంకా చాలా తక్కువ రోజుల్లోనే కొట్టినాను. 1.5 రోజుల్లోనే కంప్లీట్ చేసినట్టున్నది. సో దానిలో నేను చూపిస్తాను అనమాట. 22 బుకింగ్లో 27 బుకింగ్లో ఒక రోజు చేసిన, అంతకుముందు 10 బుకింగ్లు చేసిన. సో ఇంక 2 బుకింగ్లు మిస్ అయిపోయి మిగతాడు కూడా ఎర్నింగ్స్ చేయలేకపోయినా, అంటే ఇన్సెంటివ్ మిస్ అయిపోయింది 1,000 రూపాయలు. సో ఇవైతే మనం చేసేద్దామండి. సో ఇది ఇన్సెంటివ్ విషయం వచ్చేసేదానికి మనం వచ్చేసి ఇది మన సబ్స్క్రిప్షన్ ప్లాన్ అనేది తీసుకుందామండి. 1 డే వద్దు, కరెక్ట్గా 3 days తీసుకుందామండి. 249. ఎందుకు 249 తీసుకుంటున్నానంటే, సో తర్వాతకి ఆడ పే చేసుకుంటూ కూర్చుంటూ అవ్వదు కదా, అందుకని చెప్పేసి డైరెక్ట్ పే చేసేద్దామండి. సో నేనైతే పే చేయబోతున్నాను. ఇప్పుడైతే పే చేసేసి ఇమీడియట్గా ఆన్ చేద్దామండి. నేను దీన్ని ఒక్కటే చేస్తాను, ఎందుకంటే ఇన్సెంటివ్ దీని ఒక్క దాంట్లో ఇచ్చినాడు కదా, అందుకని. మొన్న ఏదంటే ఇచ్చినాడు, ఊబర్లో ఇచ్చినాడు. ఊబర్ కంప్లీట్ చేసినాము, దాన్ని కూడా నేను చూపించలేకపోయినాను. చెప్పాను కదా కర్నూలుకి పోయింటి. సో అది కూడా పెద్ద విషయం. మళ్ళీ మనం టైం దొరికినప్పుడు అనేది మాట్లాడుకుందాం దాని గురించి, ఎక్కడైనా టైం దొరికితే అయినా. సో నేనైతే పే చేసేస్తున్నాను. ఓకే, పే అయిపోయింది. సో మనమైతే సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసేసుకున్నాము. సెకండ్స్ పేమెంట్ సక్సెస్ఫుల్. ఓకే, చూడొచ్చు ఇక్కడ. సో 29వ తేదీ వరకు ఉంది మనకైతే ఇది 11:32 వరకు. ఇక్కడ ఏంటంటే మనం ఏ టైంకి అయితే పే చేస్తామో అదే టైంకే 3 days తర్వాత అదే టైంకి అనేది ఎక్స్పైరీ డేట్ అయిపోతుంది. ఇది విషయము. సో మనకైతే ఏమైనా 0 బ్యాలెన్స్ ఉందా, లేకుంటే నెగిటివ్ బ్యాలెన్స్ ఉందా. నెగిటివ్ బ్యాలెన్స్ ఉంటే ఆడే మనం పే చేసేటప్పుడే చూపించే. ఓకే, నెగిటివ్ బ్యాలెన్స్ అయితే ఏం లేదు. ఇది విషయము. మనమైతే ఆన్ చేయబోతున్నాము. నేను ఉన్న చోటైతే 2.2x ఉందనమాట. సో డ్యూటీ అయితే ఆన్ చేసినాను. ఓలా మాత్రమే చేస్తా. వచ్చింది రాంది అన్ని నరుకుతా ఉండడం పెట్టే, ఇంకా అట్ట కాదు.
సమరసింహారెడ్డి నరొక్కరు అన్నట్టు నరుక్కుంటూ పోతా ఉండదు అనమాట. సో ఇప్పుడు మంచి బుకింగ్ ఏది వస్తే అది తీసుకుందామండి. వీలైతే బుకింగ్ వచ్చినప్పుడు చూద్దామండి, లేదంటే తీసుకొని వెళ్ళిపోయి డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దామండి ఈ విషయము. ఓలాలో అయితే మనకి ఫస్ట్ బుకింగ్ అయిపోయింది. సో అయిపోయిన వెంటనే మనకి సెల్ఫీ అడుగుతుంది, సెల్ఫీ ఇచ్చేద్దామండి. ఇప్పుడు సమయం వచ్చేసి కరెక్ట్గా 12:39 అవుతుంది. సెల్ఫీ అయితే ఇద్దామండి ఫస్ట్. ఎప్పుడైనా కానీ బాగా గుర్తుపెట్టుకోండి, సెల్ఫీ అనేది ఆ రౌండ్ సర్కిల్లో మాత్రమే పెట్టాలి మన తల. సెల్ఫీ అయితే ఇచ్చేసినాము. సో ఫస్ట్ బుకింగ్ ఎంత ఇచ్చినారనేది చూద్దామండి. పర్లేదు అనిపించి నాకైతే ఫస్ట్ బుకింగ్. ఇంకా హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో ఉన్న దీనికైతే మనకి బుకింగ్స్ రావట్లేదు ఓలాలో. కంప్లీట్ ఎప్పుడు చేయలేము, ఇంకా నైట్ కూడా కొట్టాల్సి వస్తుంది. సో డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 13.5 కిలోమీటర్, డ్రాప్ టైం వచ్చేసి 51 నిమిషం. క్యాష్ కలెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 457 రూపాయలు. మనకు వచ్చేసి 381 రూపాయ .89 ఇచ్చినాడు. సో కమిషన్ అయితే 0 కమిషను. పేడ్ టు థర్డ్ పార్టీస్ వచ్చేసి 79 రూపాయల .98. దాని తర్వాత మామూలుగా బ్యాలెన్స్ తీసుకున్నదే. బుకింగ్ కేటగిరీ వచ్చేసి ప్రైమ్ షెడ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 11:42కి వచ్చింది. పికప్ వచ్చేసి హుమ్మదేవనల్లే అంటే మా ఏరియా. డ్రాప్ వచ్చేసి హెచ్ఎస్ఆర్ లేఅవుట్. ఇది విషయము. సో బుకింగ్స్ ఎందుకు రాలేదని నాకు డౌట్ ఉంది, దాన్ని క్లారిటీ చేసుకున్నాను. ఎందుకంటే నేను మినీ ఆఫ్ చేసిన అనుకుంటా, అందుకు రాలేదనుకుంటున్నా. ఇది విషయం. చూడవచ్చు మినీ ఆఫ్లో ఉంది. ఎట్లయితే పెద్ద బుకింగ్ వచ్చింది. సో మనము మినీ కూడా ఆన్లో పెట్టేసినాము. ఎందుకో కొంచెం తలనొప్పి ఉన్నట్టుంది. పక్కనే బేకరీ ఉంది, పోయి ఒక కప్పు టీ తాగేద్దామండి. ఏదైనా బుకింగ్ వస్తే తీసుకుందామండి. టీ తాగామనుకుంటే టీ తాగేంత సమయం కూడా లేదు. ఏదో వంగసంద్రకు వచ్చింది 4.7, పికప్ వచ్చేసి 1.5 ఏమో ఉంది. సో 75 రూపీస్ 72 రూపీస్ చూపించింది. ఇంత తక్కువ ఎందుకు పోతున్నావు భయ్య, అక్కడికే మనకి 6 కిలోమీటర్లు అవుతుంది కదంటే పోక తప్పదు. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఇన్సెంటివ్ బుకింగ్స్ ఉన్నాయి కాబట్టి దాంట్లో కంప్లీట్ చేసే టార్గెట్ చూద్దామంటే 7,500 ఎందుకు ఊరినే వదులుకుంటాము. సో ఏదో ఇప్పుడు చూడండి 13 కిలోమీటర్లకే మనకి 400 చిల్లర 300 చిల్లర వచ్చింది. సో అలా ఏదో ట్రైన్ వస్తుంది అనమాట. కంటిన్యూ అవుతూనే ఉండాలి. అదే ఇన్సెంటివ్స్ లేకుంటే మనం చేయకూడదు. ఇన్సెంటివ్స్ లేకుంటే బొక్క మనకి చాలా లాస్ అవుతుంది. వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారో మనం కూడా అలాగ బిహేవ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇదేంది నెట్వర్క్ తక్కువ ఉన్నట్లుంది. తీసుకున్నాం 1.6 ఉంది. 5 మినిట్స్ చూస్తాను పికప్ వచ్చేసి. సో లేట్ చేయకుండా పోయేసి పికప్ చేసుకుందామండి. చూడండి ఇంకా ఇప్పుడు కానీ తీసుకోకుండా ఉంది. ఇది సంగతి. సర్లేండి పోయి పికప్ చేసుకుని డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దామండి. ఇది సంగతి. ఓలాలో తలకాయ నొప్పి బుకింగ్లు ఇస్తాడు. ఏమంటే ఇన్సెంటివ్ ఉందనే ఉద్దేశంతో తీసుకోవాల్సిన అవసరం తప్ప అన్ని ఎర్రి పుష్పాలు లాంటి బుకింగ్లు ఇస్తాడనమాట. చూడండి ఎట్లా ఇస్తాడు. 2.6 10 మినిట్స్ అంటే బెలందూరు 171కి ఎట్లా పోయేకి అవుతుంది చెప్పండి. ఇది చూస్తే దగ్గరే కదా తొందరగా పోదామని చూస్తే నాకు 4.7 చూపించింది. ఇక్కడ చూస్తే 5.6 చూపిస్తుంది డ్రాప్ కిలోమీటర్లో. సో డ్రాప్ టైం చూడండి ఒకసారి 31 నిమిషం. డిజిటల్ పేమెంట్ అది. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 73 రూపాయలు. మనకు వచ్చేసి 70 రూపాయల .80 ఇచ్చినాడు. సో 0 కమిషన్ ఓలా. సో పెయిడ్ టు థర్డ్ పార్టీస్ 3 రూపాయల .71. సో వాళ్ళ మేలు ఊరికే పని లేదు పాట లేదు, మంచి డబ్బులు తీసుకున్నది గవర్నమెంట్. కష్టపడేవాళ్ళం మనము, ఎర్రి పుష్పాలు మనము. కానీ ఈ ఓలా వాళ్ళని ఊబర్ వాళ్ళని మాత్రము అదుపులో బెటర్ అనమాట. ఎందుకంటే వాళ్ళకి పోతా ఉంటాయి కదా సూట్ కేసులు మాట్లాడే పోయిన వాళ్ళందరికీ ఇచ్చి పంపిస్తాంటే ఇంకేముంది వాళ్ళకని విడిగా సంపాదించుకుంటా అంటారు అనమాట. అది విషయము. సో బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 12:45. 17 కిలోమీటర్ 200 ఏడబై దగ్గర చూడండి. టైమింగ్ చూడండి 3.5 పికప్ అంట. 12 నిమిషాలు. డ్రాప్ చూస్తే 17 కిలోమీటర్లు 64 నిమిషాలు. ఎట్లయితుంది అది వేకే. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 12:40కి వచ్చింది. పికప్ వచ్చేసి హెచ్ఎస్ఆర్ లేఅవుట్. సరే డ్రాప్ వచ్చేసి బొమ్మనల్లి. ఈ సంగతి దీని నాకు అడిగితే ఒక్కొక్కసారి ఊబర్ కూడా మేలు అనిపించింది. మనం అసలు ఇంత చెత్త బుకింగ్ లేదు అసలు. సో దీనిలో కొట్టేదానికోసం ఇంత అకసార్లు పడాల్సి వస్తుంది. 2 బుకింగ్లు అయితే కంప్లీట్ అయినాయి. సో ఇంకా 38 ఉన్నాయి. 1200 వస్తుంది. దాని తర్వాత 15 కొట్టుకుంటూ పోతుంటే ఇది సంపాదించి అనమాట. చూద్దామండి మంచిది వస్తుంది తీసుకుంటే. ఇట్లా చెత్త బుకింగ్లు వచ్చి వాడిన అవకాశం కోసం మనం తీసుకోవాల్సిన అవసరం లేదనమాట. వద్దునైనా నాకు అన్ని లాంగ్ పికప్ వేస్తాడు కానీ షార్ట్ పికప్ అవుడు కానీ ఇటు లోఫర్ నా కొడుకు. సరే నీ అమ్మ జీవితం. మనమైతే పొద్దుటి నుంచి 2 బుకింగ్స్ చూసినాము. సో దాని తర్వాత టోటల్ 9 బుకింగ్స్ చేసినాము ఇప్పటికి. ఇప్పుడు వచ్చే సమయం 6:03 అవుతుంది. సో మనకి ఈవినింగ్ ఇన్సెంటివ్ కూడా ఉందన్నమాట. 3 బుకింగ్లో 4 బుకింగ్లు కంప్లీట్ చేస్తే 200 రూపాయలు ఏమొస్తుంది. నేనైతే ఒకటి కంప్లీట్ చేసినాను. సో ఇప్పుడు వచ్చేసి మనం 2 బుకింగ్లు చూసినాము 70 రూపాయల దాని దగ్గరికి. దాని తర్వాత వచ్చేసి 1:30కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లో వచ్చేసి 7 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 31 నిమిషం. క్యాష్ కలెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 218 రూపాయలు. మనకు వచ్చేసి 206 రూపాయల .87 ఇచ్చినాడు. 0 కమిషను.
థర్డ్ పార్టీస్ పేడ్ టు థర్డ్ పార్టీస్ 10 రూపాయల పాయింట్ 82 పైసలు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 1:30కి వచ్చింది. పికప్ వచ్చేసి నంజుందయ లేఅవుట్. డ్రాప్ వచ్చేసి ఎలక్ట్రానిక్ సిటీ. 1:30కి అయిపోయిన తర్వాత 2:05కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 3 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 7 నిమిషాలు. క్యాష్ కలెక్ట్. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 130 రూపాయలు. మనకు వచ్చేసి 123 రూపాయల పాయింట్ 47 పైసలు ఇచ్చినాడు. సో జీరో కమిషన్. ఓలా వచ్చేసి పేడ్ టు థర్డ్ పార్టీస్ 6 రూపాయల పాయింట్ 46 పైసలు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి ప్రైమ్ షెడ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 2:05. పికప్ వచ్చేసి ఎలక్ట్రానిక్ సిటీ. డ్రాప్ వచ్చేసి ఎలక్ట్రానిక్ సిటీ. 2:05కి అయిపోయిన తర్వాత 2:20కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 4 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 15 నిమిషాలు. క్యాష్ కలెక్ట్. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 131 రూపాయి. నాకు ఇచ్చినది వచ్చేసి 123 రూపాయల పాయింట్ 47 పైసలు ఇచ్చినాడు. ఓలా జీరో కమిషన్. పేడ్ టు థర్డ్ పార్టీస్ 7 రూపాయల పాయింట్ 46 పైసలు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి ప్రైమ్ షెడ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 2:20కి వచ్చింది. పికప్ వచ్చేసి ఎలక్ట్రానిక్ సిటీ. డ్రాప్ వచ్చేసి ఎలక్ట్రానిక్ సిటీ. 2:20కి అయిపోయిన తర్వాత 2:57కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 8 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 32 నిమిషాలు. డిజిటల్ పేమెంట్. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 291 రూపాయలు. మనకు వచ్చేసి 276 రూపాయల పాయింట్ 14 పైసలు ఇచ్చినాడు. ఓలా జీరో కమిషన్. పేడ్ టు థర్డ్ పార్టీస్ 14 రూపాయల పాయింట్ 45 పైసలు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి ప్రైమ్ షెడ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 2:57కి వచ్చింది. పికప్ వచ్చేసి ఎలక్ట్రానిక్ సిటీ. డ్రాప్ వచ్చేసి జానప్రియ లేఅవుట్ బేగూర్. 2:50కి అయిపోయిన తర్వాత 3:30కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 14.5 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 50 నిమిషాలు. క్యాష్ కలెక్ట్. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 271 రూపాయి. మనకు వచ్చేసి 257 రూపాయల పాయింట్ 75 పైసలు ఇచ్చినాడు. ఓలా జీరో కమిషన్. పేడ్ టు థర్డ్ పార్టీస్ 13 రూపాయల పాయింట్ 49 పైసలు. సో బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 3:30కి వచ్చింది. పికప్ వచ్చేసి వంగసంద్ర. డ్రాప్ వచ్చేసి కలాస్పాల్య. 3:30 అయిన తర్వాత 4:29కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 6 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 21 నిమిషము. డిజిటల్ పేమెంట్ అయింది. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 251 రూపాయలు. మనకు వచ్చేసి 238 రూపాయల పాయింట్ 73 పైసలు ఇచ్చినాడు. ఓలా జీరో కమిషన్. పేడ్ టు థర్డ్ పార్టీస్ 12 రూపాయల పాయింట్ 48 పైసలు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి ప్రైమ్ షెడ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 4:29కి వచ్చింది. సో పికప్ వచ్చేసి బి బ్లాక్ నాగరత్తాపేట. సో డ్రాప్ వచ్చేసి బస్వన్గుడి. 4:29కి అయిపోయిన తర్వాత 5 గంటలకు వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 11.5 కిలోమీటర్. డ్రాప్ టైం వచ్చేసి 34 నిమిషాలు. క్యాష్ కలెక్ట్. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 173 రూపాయలు. మనకు వచ్చేసి 164 రూపాయల పాయింట్ 11 పైసలు ఇచ్చినాడు. జీరో కమిషన్ ఓలా. పేడ్ టు థర్డ్ పార్టీస్ 8 రూపాయల పాయింట్ 58 పైసలు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 5 గంటలకు వచ్చింది. పికప్ వచ్చేసి కావేరీ నగర్ బన్శంకరి. డ్రాప్ వచ్చేసి 6th ఫేజ్ బ్యాక్ అంజనాపుర. సో ఇప్పటివరకు అయితే మనకి 9 రైడ్లు కంప్లీట్ అయినాయి. టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి 1594 రూపాయల పాయింట్ 29 పైసలు. మనకి ఇన్సెంటివ్స్లో చూసుకుంటే ఇప్పుడు ఈవినింగ్ది ఒక టైం కంప్లీట్ చేసినాను నేను. 5 గంటల నుంచి 8 గంటలది. ఇది చూడొచ్చు ఇక్కడ ఒకటి కంప్లీట్ చేసినాను. దీంట్లో వచ్చేసి మనకి 59 రూపాయల పాయింట్ 40 పైసలు వచ్చింది. జిఎస్టీ కట్ చేసుకుంటారు. దాని తర్వాత ఇంకోటి కంప్లీట్ చేసి 120 రూపాయలు వస్తుంది. దాని తర్వాత ఇంకోటి కంప్లీట్ చేస్తే టోటల్ 180 రూపాయలు వస్తుంది. ఈ సంగతి. దాని తర్వాత వచ్చేసి 9 బుకింగ్లు అంటే రిమైనింగ్ బుకింగ్స్ వచ్చేసి మనము 37 కొట్టాల్సి ఉంటుంది. ఇది విషయము. సో ఇక్కడ ఉన్నాను కానీ కరెక్ట్గా అంటే ఇవొక నేను ఏదో ఉత్తరల్లి లోపలికి ఏదో నైస్ రోడ్ పక్కన ఉన్న ఆ పక్కన నైస్ రోడ్డు అక్కడ గోడ ఉంది మన లెఫ్ట్ సైడ్లో రోడ్డు పక్కన ఆ పక్క దాడిందంటే నైస్ రోడ్ వస్తుంది. సో బుకింగ్స్ ఇప్పుడు 2 కొట్టినా కూడా ఇంకో 8 గంటల లోపల మనకు అట్లా అది కూడా అమౌంట్ పెరిగి వచ్చినట్లు. కానీ ఏవి వచ్చి సాయలేదే. ఏం చేసేది కాదనమాట. సో ఏమన్నా వస్తే చూద్దామండి మంచి బుకింగ్స్. ఇది నమ్మ జీవితం. సో ఇంటికి అయితే పోతున్నాను నేను ఇప్పుడైతే సో కరెక్ట్గా నేను హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో డ్రాప్ అయిపోయింది. బేగూర్ రోడ్ నుంచి ఇంటికి వెళ్తున్నాను నేను. 9.5 కిలోమీటర్ చూపిస్తుంది ఇటు నుంచి అయితే అమ్మ ఈ ఓలా వాడు చేసే పనులకి కిలోమీటర్లు అయితే బాగానే తిరిగిన దగ్గర 136 కిలోమీటర్లు తిరిగిన ఇప్పటికైతే. ఇటు నుంచి 9.5 కిలోమీటర్ ఉంది ఇంకా. సరే 135 కిలోమీటర్లు అంటే ఇటు నుంచి 1 కిలోమీటర్ యూటర్న్ చేసుకొని వచ్చేసినాను. సో ఇంకా డైరెక్ట్ ఇంటికి పోవడమే. 2,500 ఏమో అయింది బిజినెస్ అయితే ఇంటికి పోతే ఫైనల్ చూసేసి డీల్కి ఎంత పోయిందో చూద్దామండి. సో ఎన్ని బుకింగ్లు చేసినాం అనేది కూడా చూద్దామండి. సో అదంతగా నేను చూడలేదు ఎన్ని బుకింగ్ కంప్లీట్ చేసినా అనే విషయం అయితే ఇప్పుడు సమయం వచ్చేసి 11:11 అవుతుంది. ఇంటికి లోపల 11:30 అవుతుంది కరెక్ట్గా. ఇది విషయము. ఇంటికైతే వచ్చేసినాను. జస్ట్ ఇప్పుడే వచ్చిన. సో నేను అప్పుడు చెప్పినది వచ్చేసి 11:30 అని చెప్పినాను కదా. సో మధ్యలో పిస్ వస్తా అంటే కొట్టేసి వచ్చినాను. సో ఇప్పుడు టోటల్ చూద్దామండి. టోటల్ వచ్చేసి మనకు 10 బుకింగ్లు చేసినాము. సో టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి 2,530 రూపాయల పాయింట్ 66 పైసలు.
సో టోటల్ బుకింగ్స్ అయితే 15 కదా. సో ఇందులో వచ్చేసి మనకి 300 కిలోమీటర్లు దగ్గర దగ్గర ఖాళీ బండి వచ్చినంత అంతా కలిపి 145 కిలోమీటర్ల కరెక్ట్గా. సో అది కూడా వీడియో తీద్దామండి. సో మనకి ఇందులో డీజిల్కి పే చేసి ఎంత మిగులుతుందో చూద్దామండి. 2500 వేసుకుందామండి. సో మైనస్ వచ్చేసి అంటే ఒక 700 రూపాయలు, 800 వేద్దామండి, ఎందుకంటే మనకి ఏసీతో తిరిగినాం కాబట్టి. సో మైనస్ 800. సో 1700 రూపాయలు మిగిలింది మనకి డీజిల్కి వేసి. సో మనకి 15 బుకింగ్లు కదా, ఇంకా మిగతా కొడితే మనకి అదొక 1200 వస్తుంది. సో అది ఇన్సెంటివ్ కిందకి వస్తుంది కాబట్టి ఇన్సెంటివ్ది మనం చూడాలి. ఫైనల్గా చూద్దామండి. 26వ తేదీ నుంచి 1వ తేదీ వరకు ఉండేది. లాస్ట్లో ఒకసారి మళ్ళీ కౌంట్ చేద్దామండి. సో నేను చెప్పాను కదా ఒకే రోజే 10,000 చేశానని చెప్పేసి పొద్దున్నే. సో దాన్ని ఇక్కడ చూడొచ్చు మీరు ఊబర్లోను. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 23వ తేదీ కరెక్ట్గా 23వ తేదీ వచ్చేసి 6,651 రూపాయలు చేసిన. అంటే టోటల్ వచ్చేసి 13 అవర్లు, అంటే 14 అవర్లు వేసుకోండి లెక్క. మళ్ళీ ఒక 2 గంటల సేపు, అదొక 4 గంటల సేపు, టోటల్ 20 గంటల సేపు అనుకోండి అబ్బా. ఎందుకంటే పర్సనల్ బుకింగ్ ఒకటి 2,500 పోయినాను. అది కూడా వీడియో క్లిప్ కొంచెం ఉంది చెప్పిండేది, అది కూడా యాడ్ చేస్తాను నేను యాక్చువల్లీ. సో ఉన్నదో డిలీట్ చేసినా నాకే తెలియదు. సో కొంచెం ట్రైన్లో పోయిండేది అయితే ఉంది, ఎందుకంటే మళ్ళీ నేను డ్యూటీ కంప్లీట్ చేసుకొని, అంటే ఇన్సెంటివ్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ నేను ఇది కర్నూలుకి పోయాను అనమాట. సో అది కూడా ఉందనమాట. ఇది ఇక్కడ చూడొచ్చు మీరు 6,651 రూపాయి. సో అదొక 2,500. టోటల్ వచ్చేసి 6, 7 మళ్ళీ 1500 పొద్దున్నే కొడుతుంది కాబట్టి తెల్లారుజాము 4 గంటలు అయిపోయిన తర్వాత 11,135 రూపాయలు దీంట్లో. సో అంతా 10,000 అయిందబ్బా. 10,000లో మనకి 2,500 డీల్ పోయింది, 7,500 మిగిలింది. ఇది విషయం అనమాట. సో ఫుల్గా అయితే మనం బాగా చేసినాము. సో ఇంక ఈరోజు లెక్క వేసుకుంటే మనకి 11, 12, 13 అవర్లు అనుకోండి. అంతేనా? 13 అవర్లు కరెక్ట్. సారీ, ఇద్దరిలో ఏం మాట్లాడుతా నాకు అర్థం కావట్లేదు. ఇది విషయము. సో నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ మేము ఎందుకన్నా తీసుకొస్తా ఉంటాను. మరి బాయ్. We wish you all a very happy, prosperous and safe journey.